ప్రపంచం ఉగ్రవాదానికి ఎదురుగా పోరాడుతున్నప్పటికీ ఒక పేరుగాంచిన ఉగ్రవాద సంస్థ మాత్రం తన సామర్థ్యాన్ని మళ్లీ పెంపొందిస్తోంది. ఇటీవల అంతర్జాతీయ నివేదికల ప్రకారం 9/11 దాడుల నుండి 20 సంవత్సరాల తర్వాత ఈ సంస్థ ఇప్పటికీ కొత్త శిబిరాలు, వ్యూహాలు, అంతర్జాతీయ ప్రభావాన్ని కలిగి ఉంది. ఈ నివేదికలు ముఖ్యంగా మధ్యప్రాచ్యం, ఉత్తరాఫ్రికా, దక్షిణాసియా, భారతదేశంలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను విస్తరించాయి. ఇంతకీ ఈ సవాళ్ల మధ్య భారత ప్రభుత్వం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటోంది? అల్-ఖైదా యువతను రిక్రూట్ చేయడం, సైబర్ మాధ్యమాల ద్వారా ప్రభావం చూపడం వంటి వ్యూహాలను ఎలా కొనసాగిస్తోంది? మళ్లీ విస్తరిస్తున్న అల్-ఖైదా కొత్త శిబిరాలు, వ్యూహాల తయారీ. భారత్ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ప్రపంచంలోని అనేక దేశాలు ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రయత్నాల మధ్య కూడా ప్రముఖ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా తన సామర్థ్యాన్ని మళ్లీ పెంచుకుంటోందని తాజా అంతర్జాతీయ నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నివేదికలు ఉగ్రవాద సంస్థలు ఎలా కొనసాగుతున్నాయో, వాటి సంఖ్యలు, వ్యూహాలు మరియు గ్లోబల్ భద్రతపై ప్రభావాలను వివరంగా చర్చిస్తున్నాయి. అమెరికాలో 2001లో జరిగిన 9/11 దాడుల సమయంలో అల్-ఖైదాకు సుమారు 5,000 మంది సభ్యులు ఉన్నారని గుర్తించబడింది. ఈ దాడులు ప్రపంచానికి ఒక షాక్ ఇచ్చి అంతర్జాతీయ భద్రతా విధానాలను మార్చేశాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సంఖ్య సుమారు 25,000కు చేరిందని ఐరాస్ పర్యవేక్షణ బృందం తెలిపింది. ఇది ఉగ్రవాద సంస్థ తన శక్తిని పెంచుకోవడంలో మరియు అంతర్జాతీయ ప్రభావాన్ని స్థిరంగా ఉంచడంలో ఎంత ప్రాముఖ్యం ఉన్నదో సూచిస్తోంది. బ్రిటిష్ నిఘా సంస్థ M16 మరియు ఇతర అంతర్జాతీయ నిఘా ఏజెన్సీల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా వెల్లడించబడ్డాయి. వార్షిక ఉగ్రవాద ముప్పు నివేదికలో ఈ అంశాలు వివరంగా చేర్చబడ్డాయి. నివేదికలో పేర్కొన్నట్లు కొత్త ఉగ్రవాద సంస్థలు, ఉదాహరణకు ఐసిస్ ఏర్పడినప్పటికీ అల్-ఖైదా తన కార్యకలాపాల నుండి వెనక్కి తగ్గలేదు. ఇది ఆ సంస్థ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కుట్రలు, దాడులు, ఉగ్రచర్యల ప్రణాళికలను రూపొందిస్తూ ఉన్నదని సూచిస్తోంది. ఇప్పటి వరకు అల్-ఖైదా అనేక దేశాల్లో తన కృషిని విస్తరించింది. సీనియర్ నాయకులు, శ్రేణి సభ్యులను నియమించి ప్రపంచవ్యాప్తంగా కొత్త శిబిరాలు ఏర్పరిచి ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, ఉత్తరాఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాల్లో ఆ సంస్థ క్రియాశీలకంగా ఉంది. నివేదిక ప్రకారం ఈ ప్రాంతాల్లో ఉన్న అనేక వర్గాలపై అల్-ఖైదా ప్రభావం పెరుగుతోంది. దీని ద్వారా స్థానిక మరియు అంతర్జాతీయ ముప్పు స్థాయిలు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు భారతదేశంపై అల్-ఖైదా ప్రభావం ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. భారతదేశం భౌగోళికంగా మధ్యప్రాచ్యం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సమీపంలో ఉన్నందున ఆ ప్రాంతంలో ఉగ్రవాద సంస్థల ప్రభావానికి అసలు హాట్ స్పాట్గా ఉంది. దేశంలో ఉన్న పెద్ద ప్రజాసాంఘిక వైవిధ్యం, సామాజిక, రాజకీయ అస్థిరతలు కూడా ఉగ్రవాద ముప్పులను మరింత పెంచుతాయి. ప్రఖ్యాత ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా భారతదేశంలో ప్రత్యక్ష దాడులు జరపకపోయినా స్థానిక ఉగ్రవాదుల శక్తిని పెంపొందించడంలో, యువతను రిక్రూట్ చేయడంలో, ఆర్థిక, సాంకేతిక మద్దతు అందించడంలో ప్రభావం చూపుతోంది. జమ్మూ కాశ్మీర్ అల్-ఖైదా ప్రధాన దృష్టి పెట్టిన ప్రాంతాలలో ఒకటిగా ఉంది. ఈ ప్రాంతంలో స్థానిక ఉగ్రవాద గ్యాంగ్లతో కలిపి శిక్షణ, ఆర్థిక మద్దతు, వ్యూహాత్మక సూచనలు అందిస్తూ సంస్థ ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఉత్తర భారత రాష్ట్రాల్లో కొన్నిసార్లు ప్రత్యక్ష శిక్షణ కేంద్రాల ఏర్పాటు గమనించబడింది. భారతంలో కూడా స్థానిక అస్థిరతలతో కలిపి సంస్థ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. నిఘా అధికారులు చెబుతున్నట్టుగా అల్-ఖైదా ప్రత్యక్ష దాడులు జరపకపోయినా తమ ప్రేరణ మోడల్ ద్వారా స్థానిక ఉగ్రవాదుల శక్తిని పెంచడం, సైబర్, సోషల్ మీడియా ద్వారా యువతలో ప్రభావం చూపడం వంటి వ్యూహాలు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం ఈ సమస్యను ఎదుర్కోవడానికి వివిధ పద్ధతులను అనుసరిస్తోంది. NIA, IB నేతృత్వంలో ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తించి ప్రణాళికలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం, US, UK ఇతర నిఘా ఏజెన్సీలతో సమాచార మార్పిడి, సైబర్ మానిటరింగ్ ద్వారా ఉగ్రవాద ప్రచారాన్ని ఆపడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. భారతదేశంలో భవిష్యత్తు సవాళ్లు కూడా ఉన్నాయనే విషయం స్పష్టమే. అంతర్జాతీయంగా మారుతున్న ఉగ్రవాద వ్యూహాలకు వేగంగా స్పందించడం, దేశీయ, ప్రాంతీయ అస్థిరతలను తగ్గించడం, యువతలో ఉగ్రవాద ప్రభావాన్ని తగ్గించడం కోసం విద్య, ఆరోగ్య, సామాజిక అవకాశాలను పెంపొందించడం అవసరం. ఉగ్రవాద సంస్థలు ఎందుకు తిరిగి బలపడి వస్తున్నాయి అనే ప్రశ్న కూడా కీలకం. నివేదికలో చెప్పబడినట్లుగా దేశాలలో రాజకీయ అస్థిరత, ఆర్థిక సమస్యలు, వలసల సమస్యలు, సాంఘిక అసమానతల వల్ల స్థానికులు, యువతలు ఆ సంస్థల ప్రభావంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. కొత్త తరహా టెక్నాలజీ, సోషల్ మీడియా మరియు ఆర్థిక వనరుల ద్వారా అల్-ఖైదా తన సందేశాన్ని మరింత వేగంగా వ్యాప్తి చేయగలుగుతోంది. ఈ పరిస్థితులు ఒక దేశం లేదా ఏకైక సంస్థ ఎదుర్కోవడానికి కష్టం.
అంతర్జాతీయ నిఘా, గూఢాచార్య మరియు మానవ హక్కుల పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించడం అవసరం. సాంకేతికత, ఆర్థిక మరియు సామాజిక మార్పులను దృష్టిలో ఉంచుకొని దేశాలు మరింత సమగ్ర ప్రతిపాదనలు, సమాచార మార్పిడి, అంతర్జాతీయ సహకారం వంటి మార్గాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అల్-ఖైదా కేవలం దాడులు చేయడంలో మాత్రమే కాదు, భయాన్ని సృష్టించడం, రాజకీయ ప్రభావాన్ని చూపించడం, ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడిని పెంచడం వంటి వ్యూహాలను కూడా కొనసాగిస్తోంది. దీని ద్వారా ఈ సంస్థ స్థానిక ప్రజలకు మాత్రమే కాక అంతర్జాతీయ భద్రతా పరిస్థితులకు కూడా సవాలు సృష్టిస్తోంది. అల్-ఖైదా ఒక సాధారణ ఉగ్రవాద సంస్థ కంటే ఎక్కువగా ఇది అంతర్జాతీయ భద్రతా పరిస్థితులపై ప్రభావం చూపే సంక్లిష్ట వ్యవస్థగా మారింది. నిరంతర పరిశీలన, దేశాల మధ్య సమన్వయం, వ్యూహాత్మక చర్యలు లేకుండా ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఉగ్రవాదంపై ప్రపంచవ్యాప్తంగా సహకారం, సాంకేతిక పరిష్కారాలు, సమగ్ర మానవ సమాజానికి మద్దతు వంటి చర్యల ద్వారా మాత్రమే ఈ ముప్పును తగ్గించగలము.